న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సంగారెడ్డి జిల్లా విద్యాధికారి రోహిణి తెలిపిన వివరాల ప్రకారం జిల్లాకు ఇప్పటి వరకు 97% పాఠ్య పుస్తకాలు చేరాయి. మొత్తం 7.14 లక్షల పుస్తకాల అవసరానికి గాను 6.95 లక్షల పుస్తకాలు ఇప్పటికే చేరుకున్నాయి. వీటిలో 5.60 లక్షల పుస్తకాలను మండల కేంద్రాలకు పంపించి అక్కడి నుంచి పాఠశాలలకు సరఫరా చేయాలని ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు పుస్తకాలు అందజేయాలని స్పష్టం చేశారు. పరకాల ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించే లక్ష్యంతో నూతనంగా నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రిని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ నిధులు 79.18 లక్షలతో వైద్య పరికరాలు, అత్యవసర మందులు కొనుగోలు చేయాలని సూచించారు. రికార్డుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మార్కెట్ భవన నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గట్టు ముస్లిం దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. దేవాలయ తాళాలు పగలకొట్టి 2 హుండీలను పగలకొట్టి డబ్బులు దోచుకెళ్లారు. ఇతర సామాగ్రిని కూడా చిందరవందరు చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటకు చెందిన వెంకటేష్ అనే యువకుడు ట్రాక్టర్ పనిచేస్తూ అనుమానాస్పదంగా మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ట్రాక్టర్ యజమాని వెంకటేష్ ను ఆసుపత్రి వద్ద పడేశాడని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో జిల్లా ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతులడే యుగేందర్ సాగు చేసిన 17 ఎకరాల అరటి తోట బలమైన ఈదురుగాలులు వర్షానికి తీవ్రంగా దెబ్బతింది. పంట కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో చెట్లు నేలకూలడంతో రైతుకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. పెట్టుబడి కూడా తిరిగి వస్తుందో లేదోనని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర చాలా కీలకమని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఆదర్శ్ నగర్ కాలనీ ఎస్సీ కమ్యూనిటీ హాల్ రోడ్లో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. కాలనీ వాసులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల ముందు వాగుల్లో నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సమస్యను పరిష్కరించాలని, నిల్వ నీటిని తొలగించాలని మున్సిపల్ అధికారులను కాలనీ వాసులు కోరారు. పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో బారేగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని బారేగూడ, శివపూర్, పాకీజా నగర్ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను సర్పంచ్ కోట వేణుగోపాల్ సందర్శించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. పాఠశాల ఆవరణలు, తరగతి గదులు, మరుగుదొడ్లు, పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాలలు పరిశుభ్రంగా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండేలా చర్యలు తీసుకోవడం గ్రామ పంచాయతీ బాధ్యత అని సర్పంచ్ తెలిపారు. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధి అప్పులను వెల్లడించాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో 7 లక్షల కోట్లు అప్పు చేస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అప్పు చేస్తుందని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల నుంచి ఉన్న అప్రోచ్ మార్చి నార్లపూర్ దగ్గర వేస్తే జాతీయ హోదా ఎలా వస్తుందని ఆమె మండిపడ్డారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ శ్రేణులను హెచ్చరించారు. ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా అంశంపై అప్రమత్తంగా లేకపోతే ఓటర్ జాబితాల పేర్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. BLOలతో స్నేహపూర్వకంగా ఉంటూ వారు అడిగే ప్రతి ప్రశ్నకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని సూచించారు. చిన్న పొరపాటు జరిగినా తిరిగి ఓటర్ జాబితాలో పేరు నమోదు చేయడం కష్టమవుతుందని, అవసరమైన వివరాలను BLOలకు అందజేయాలని ఆయన కోరారు.